నేను మీ శోభ. శ్రీకాకుళం నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్ ని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ హయాంలో సర్పంచులకు గౌరవం లభిస్తుందనే దానికి నిదర్శనంగా శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు గొండు శంకర్ కి తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా పంచాయతీరాజ్ మరియు సర్పంచుల సంఘం తరపున ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు, రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ, పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీను, మధుబాబు సర్పంచ్ భగాది అప్పలనాయుడు, జనసేన పార్టీ సర్పంచ్ బసవ గోవిందరెడ్డి తదితరులు గొండు శంకర్ కి అభినందనలు తెలిపారు. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసిన వీరుల్లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీరోచిత త్యాగాలు అసమానమైనవని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు అన్నారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28వ తేదీన బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించారని, 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్ దారుణ సంఘటన 12 సంవత్సరాల భగత్ సింగ్ పై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడాలని అతను నిర్ణయించుకున్నారని, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం కావాలని పోరాడుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పడిందని వారు గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా యువతను ఐక్యం చేసి విద్యను అభ్యసిస్తున్న సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, సాయి సందీప్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు గుండా లక్ష్మీదేవి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సంసిద్ధం. గుండా లక్ష్మీదేవి స్వగృహంలో టీడీపీ కార్యకర్తలు పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానం గుండా లక్ష్మీదేవికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహానికి లోనైన కార్యకర్తల, అభిమానుల నిర్ణయానికి కట్టుబడి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్దమైనట్టు గుండా లక్ష్మీదేవి తెలిపారు. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏ రోజు మమ్మల్ని వదలకుండా ఉన్న మాటని నేను ఈరోజు గౌరవించుకుంటున్నాను. 5 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చినా సాయంత్రం 6 అవ్వని 7 అవ్వని ఎన్ని గంటలు అవ్వని ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ప్రతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవటం జరిగింది. ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు నేను పిలవగానే రావడం, మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నడిపించారు. పార్టీలో పెద్దలు ఎందుకు నిర్ణయించారో తెలీదు, కొత్త వ్యక్తి పేరు నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు 80% కార్యకర్తలు, ప్రజానీకం, కుటుంబ సభ్యులు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మా వెంటున్నారు. వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇండిపెండెంట్ గా ఇస్తే మనం గెలుస్తామని. గెలుపు ఓటములు పక్కన పెట్టిన కార్యకర్తల మనోభావాల మేరకు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. ఇంతకాలంగా తనను అభిమానించి తన రాజకీయ జీవిత చరిత్రలో తనకు సహకరించిన కార్యకర్తలకు, అభిమానులకు ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సారవకోట మండలం తర్లి గ్రామ పంచాయతీలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరాయి. సారవకోట మండలం తర్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వీరు తెలిపారు. కార్యక్రమంలో సారవకోట మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకులతో కలిసి హాజరైన భగ్గు రమణమూర్తి. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో ప్రజాగళం ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్ షాప్ లో జిల్లా ఉమ్మడి అభ్యర్థులు, ముఖ్య నాయకులతో కలిసి హాజరైన ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గు రమణమూర్తి. ఎలుగుబంటి దాడిలో 2 మృతి, ఒకరి పరిస్థితి విషమం. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో జీడి తోటలో పనిచేసుకునే కూలీలపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో 2 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. అటవీ శాఖ వారికి పలుమార్లు గ్రామస్తులు తెలియపరిచినా ఫలితం లేకుండా పోయింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే బయట తిరగలేని పరిస్థితులు ఉంటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వజ్రకొత్తూరు మండలం గునిపల్లి అనకాపల్లికి సంబంధించినటువంటి నా పేరు నిరంజను. ఇక్కడ సంబంధించేటంటే ఈ ప్రాంతం అంతా, ఉద్యానం అంతా కూడా టోటల్ గా ప్రతి సంవత్సరం ఒక 5-6 ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగా అంటే 10ల సంఖ్యలో అంటే ఎలుగుబంట్ల దాడిలోనూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన ప్రజలందరూ కూడా జీవన సహచర్య సంబంధించినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అటవీ శాఖ వాళ్ళు ఇప్పటికీ ఈ నెల రోజుల్లోనే 4 సార్లు మొరపెట్టినప్పటికి కూడా ఈ నెల రోజుల్లో 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ 3 ఇన్సిడెంట్లోనూ కూడా మనం ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు చర్య తీసుకోకుండా అక్కడక్కడ అంటే పోస్టర్లు అంటించి వెళ్లారే తప్ప ఏ కార్యక్రమం దీని మీద తీసుకోలేదు. అంటే వారానికి ఒక ఇన్సిడెంట్ ఈ విధంగానే జరుగుతోంది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. మేము అంతకుముందు కూడా అంటే పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్లి అంటే సేఫ్ జోన్ లో వదిలేయండి. ఈ ప్రాంతానికి ఇప్పుడు జీడిపికల సీజన్ ఉంది, ప్రతి ఒక్కరు తోటకెళ్తారు, ఇబ్బందులు పడతారనేది వాళ్ళకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచుమించు 100 నుండి 150 మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఎలుగుబంట్ల దాడిలోనూ. అయినప్పటికీ కూడా వీళ్ళకి చీమ కుట్టినట్లేదు సార్. కొంచెం చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా అటవీ శాఖ వారు స్పందించి వన్యమృగాల నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నారు. రాజాం కంచి కామాక్షి దేవాలయంలో చోరీ. రాజాంలో కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. గుడి తలుపులు తెరవడానికి వచ్చిన అర్చకుడు ఇది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వారు వచ్చి ఆధారాలు సేకరించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం విచారణ చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో రాజాంలో గల పలు ఆలయాల్లో చోరీలు కావడంతో పలు ఆలయాలు చోరీలకు గురి కావడంతో పోలీసులకు ఇది పెద్ద సమస్యగా మారింది. మానవ సమాజానికి మెరుగైన ఆరోగ్య భవిష్యత్తు మనందరి బాధ్యత అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. చదువుకున్న రోజుల నుంచే సమాజానికి, పరిసర ప్రాంతాల్లోని సంస్థలకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను ఆయా విద్యా సంస్థలు ప్రోత్సహించాలని కోరారు. నూతన ఆవిష్కరణల కోసం పారిశ్రామిక విద్యారంగ సమ్మేళనం అనే అంశంపై శనివారం బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక వర్క్ షాప్ ను నిర్వహించారు. థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థతో కలిసి వర్సిటీ నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో సంబంధిత రంగ నిపుణులు ప్రసంగించారు. వర్క్ షాప్ లో ప్రారంభ కార్యక్రమంలో థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ సౌత్ ఏషియా జనరల్ మేనేజర్ జయభారత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. పరిశ్రమలకు అవసరమైన వినూత్న ఆలోచనలు, పరిశోధనలు విద్యా సంస్థల స్థాయిలోనే జరగాలని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర ఆలోచనలతో మొదలయ్యే పరిశోధనలు విజయ తీరాలకు చేర్చుతుంటాయన్నారు. తమ సంస్థకు సంబంధించిన పరిశోధనలు, సేవల గురించి వివరిస్తూ ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. పలు బయో ఇంక్యుబేషన్ కేంద్రాలతో ఎంఓయూలు కుదుర్చుకుని వైద్య, జీవశాస్త్ర, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో మరింతగా పరిశోధనలు చేపడుతున్నామన్నారు. మానవ సమాజానికి మెరుగైన ఆరోగ్య భవిష్యత్ అందించే దిశగా అధ్యయనాలు చేస్తున్నామన్నారు.
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ బయాలజీ రంగంలో తమ సంస్థ ప్రతినిధులు భాగస్వాములమయ్యామని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు తమకు సమీపంలోని ఫార్మా సంస్థలతో కలిసి పనిచేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజనీ మాట్లాడుతూ ఆరోగ్యం, పరిశుభ్రత, పరిరక్షణ లక్ష్యాలుగా థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ చేస్తున్న పరిశోధనలు, వాటి ఫలాలు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండాలని ఆకాంక్షించారు. పరిశోధనలు వినూత్న ఆలోచనల దిశగా యువతరానికి వారు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. థెర్మో ఫిషర్ సైంటిఫిక్ కు చెందిన బిజినెస్ డెవలప్మెంట్ లీడ్ కళ్యాణ్ చక్రవర్తి మాలిక్యులర్ సొల్యూషన్స్ పైన మాట్లాడారు. అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ చాణక్య నుగూర్ నిర్దిష్ట ప్రోటీన్లు, ఇతర పదార్థాలను వాటి లక్షణాల ద్వారా ప్రతిరోధకాలుగా గుర్తించే ప్రక్రియ గురించి వివరించారు. అదేవిధంగా వర్సిటీలో థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ ప్రదర్శన మరియు అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ప్రయోగశాలల పరికరాల పనితీరు, వాటి ఉపయోగాల గురించి కళ్యాణ్ చక్రవర్తి, చాణక్య నుగూర్లు వర్సిటీ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత, కార్యక్రమ కన్వీనర్ ఆచార్య పిఎస్పి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా శుక్రవారం ఉత్సవమూర్తులను తిరువీధి నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా మొదటి రోజు కామదహనోత్సవం శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా ఉషా పద్మినీ ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించి అనంతరం చిన్న తోటలో స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మండపం వద్ద ముందుగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో అర్చకులు, వేద పండితులు పుణ్యావచనం చేసిన అనంతరం కామదహనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. రణస్థలం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి గొర్లె పరిమళ ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వారితో పాటు కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పీఐసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణంలో శుక్రవారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు నర్సనపేట పట్టణంలో స్థానిక పోలీసుల సహాయంతో శుక్రవారం కవాతు నిర్వహించాయి. నర్సనపేట ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక పైడితల్లి అమ్మవారి దేవాలయం వరకు ఈ కవాతు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రక్షణ ఏర్పాట్లకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. ఉద్యానంలోని 3 ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి ప్రాథమిక దశలో నిర్ధారణకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో ఉద్దానం ప్రాంతంలోని 3 ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి ప్రాథమిక దశలో నిర్ధారణకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సోంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోను కంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోను మరియు పలాసలోని బొడ్డపాడు గ్రామంలోని వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవడం వారి ప్రాథమిక కర్తవ్యంగా భావించాలని, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం కాబట్టి మనం ఆస్తులు ఎలా సంపాదించుకుని భద్రపరుచుకుంటామో అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని భద్రపరుచుకోవాలని, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అనేది ప్రజలు అలవాటు చేసుకోవాలని, తద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని తెలుసుకుని మందులు వాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
పలాసలో నెలకొల్పిన రీసెర్చ్ సెంటర్ పరిశోధనలు జరిపి కిడ్నీ వ్యాధి వ్యాప్తికి గల కారణాలు తెలుసుకుని త్వరలోనే ఉద్దానం ఏరియా నుంచి కిడ్నీ వ్యాధిని తరిమికొట్టి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి రహితంగా తయారు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు, డిఎంహెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి, పలాస ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ ప్రసన్నలత, నెఫ్రాలజిస్టు విద్యాసాగర్, రీజనల్ మెడికల్ ఆఫీసర్ భానుప్రకాష్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరానికి మొత్తంగా 854 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 24 మందికి కొత్తగా కిడ్నీ వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ చేశారు. హింసకు తావులేని రీపోల్ అవసరమే రాని ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా పూర్తి స్వేచ్ఛగా సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగా మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్ల కోసం ఏర్పాట్లను ఆయా అధికారులంతా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఆకుల రఘునాథపురం పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అలాగే పలాసలో ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించారు. ఈ పర్యటనలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.